విక్రమసింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కాకటూరులోని వర్సిటీ క్యాంపస్ లో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యకులు డాక్టర్ బి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏళ్ల తరబడి యూనివర్సిటీ అభివృద్దికి విశేష కృషి చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం మరియు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ డిమాండ్లను సానుభూతితో పరిశీలించి తక్షణమే న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీలో సేవలందిస్తున్న తమకు తక్షణం మినిమం టైం స్కేల్ అమలు చేయాలన్నారు. ప్రభుత్వం ముందుగా ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేసిన తర్వాతే మిగిలిన పోస్టుల భర్తీ కోసం కొత్త రిక్రూట్మెంట్ కి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మరియు కావలి యూనివర్సిటీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత, 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 కాంట్రాక్ట్ అధ్యాపకుల ఐక్యత. ప్రభుత్వం ఇచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వెంటనే, ప్రభుత్వం ఇచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వెంటనే, ప్రభుత్వం ఇచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వెంటనే, ప్రభుత్వం ఇచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వెంటనే. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్వీస్ ని, నా పేరు డాక్టర్ బి వెంకట సుబ్బారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ ఆన్ కాంట్రాక్ట్ విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రెసిడెంట్ ని. గత నెల మే 25వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే ఈరోజు మా అసోసియేషన్ ఆధ్వర్యంలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షలు ఈ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ దీక్షలు చేయబోతున్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాల్లో 3000 మందికి పైచిలుగ్గా దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు పైబడి విశ్వవిద్యాలయాల్లో సేవలు అందిస్తున్నారు. అలాగే ఈ విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 2008లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ రోజుటి వరకు కూడా మేము దాదాపు 30-35 మంది పైచిలకు ఈ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నాం. అయితే ఈ రోజుటికి కూడా ఇంతవరకు మాకు ఎటువంటి మినిమం టైం స్కేల్ను కానీ రెగ్యులరైజేషన్ ప్రక్రియను కానీ ప్రభుత్వం యోచించకుండా ఈ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల దాదాపు 3000 కుటుంబాలు రోడ్డును పడేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం. 30-20 సంవత్సరాల పైచిలకి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మాకు కనీసం మినిమం టైం స్కేల్ ఇవ్వకపోగా, కనీసం మాకు ఉద్యోగ భద్రత ఇవ్వకపోకుండా ఈ విధంగా నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల మా కుటుంబాలు రోడ్డు పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మిగతా రాష్ట్రాలలో గమనిస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి చోట, ఉదాహరణకు పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగ భద్రత ఇవ్వడం కానీ, రెగ్యులరైజేషన్ చేయడం కానీ ఇలాంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి లేదని మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నా. దాదాపుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల పైచిలకు మేము ఇలాగే పనిచేస్తూ ఉద్యోగ భద్రత లేకుండా ఒక పక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఇటు యూనివర్సిటీలకు అభివృద్ధికి మేము వెన్నుదన్నుగా నడుస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు, ఒక 4-5 విశ్వవిద్యాలయాలు మినహాయిస్తే మిగతాటి అన్ని కూడా చిన్న విశ్వవిద్యాలయాలు, 10-15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినవి. ప్రతి విశ్వవిద్యాలయంలో కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ కంటే కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులమే ఎక్కువ ఉన్నాం. ఈ రోజు యూనివర్సిటీలకు తలమానికంగా ఉండేటువంటి 12B కావచ్చు, న్యాక్ గుర్తింపులు కావచ్చు, లేకపోతే NIRF ర్యాంకులు కావచ్చు, వీటిని యూనివర్సిటీలు సాధించడంలో మా యొక్క పాత్ర ఎంతైనా ఉంది. ఈ రోజు విశ్వవిద్యాలయాల్లో 12Bలో కానీ, లేకపోతే న్యాక్లో కానీ, NIRF ర్యాంకుల్లో మమ్మల్ని చూపించుకుంటూ మా సర్వీసెస్ను వాడుకుంటూ ఈ రోజు రెగ్యులర్ నియామకాల్లో మా సర్వీస్ చెల్లదని చెప్పడం, రెగ్యులర్ నియామకాల్లో మాకు కనీసం వెయిటేజ్ కూడా సఫిషియంట్ వెయిటేజ్ని ఇవ్వకుండా ఈ విధంగా రిక్రూట్మెంట్కి వెళ్ళడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తప్పనిసరిగా ఈ న్యాయస్థానాల్లో కూడా మేము ఈ రిక్రూట్మెంట్ను ఛాలెంజ్ చేసి ఆపేటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించాం. ఖచ్చితంగా ఆపే ఉద్దేశంలోనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి నిర్వహక దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే మా విశ్వవిద్యాలయంలో కూడా ఇలాంటి నిర్వహక దీక్షలు కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా సర్వీసును పరిగణలోకి తీసుకొని మమ్మల్ని వీలైనంత మందిని ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.